ఇప్పుడే 'దీవెన' చూసాను. ఎలా అనిపించిందంటే నాకెందుకో హాఫ్ బేక్ కింద అనిపించింది. అంటే సగమే వర్క్ అయింది అనిపించింది. క్లియర్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ సబ్స్క్రైబ్ కొట్టండి మా సినిమా కబుర్లు ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ టంగ్ కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోండి. ఇక లేట్ అయితే స్టార్ట్ చేద్దాం వచ్చేయండి. ఫస్ట్లీ స్టోరీ గురించి చెప్తాను. ఒక హీరో అంటే ఏమి చేయకుండా డిగ్రీ అయినది ఖాళీగా ఉండే ఒక హీరో, ఆ ఫ్రెండ్స్ అండ్ హీరోయిన్ తన గవర్నమెంట్ ఆఫీస్ లో వర్క్ చేస్తుంది అనమాట. జాబ్ చేస్తుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య లవ్. హీరోకి తన మీద లవ్ కలుగుతుంది అండ్ తనకు చెప్తాడు. అండ్ తర్వాత ఏమైంది, హీరోయిన్ గవర్నమెంట్ జాబ్ కొడతానే తను ఇష్టపడతానని చెప్తుంది. అండ్ హీరో గవర్నమెంట్ జాబ్ కొట్టాడు లేదా, అసలు ఏమైంది, వీళ్ళిద్దరూ కలుస్తారా లేదా అనేది బేసిక్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ అయితే చాలా చాలా బాగుంటది. సెటప్ పే ఆఫ్ బాగుంటది. ఇంటర్వల్ మాత్రం చాలా బాగుంటది. నాకు చాలా నచ్చింది మెయిన్ ఇంటర్వల్. కానీ ఒకటి బీజిఎం సీతారామం బాగా చేశారు. అక్కడక్కడ అనిపిస్తుంది సీతారామే అనిపిస్తుంది కానీ ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుంటది. మెయిన్ ఒకటి భయ్యా చెప్పేస్తాను. ఫస్ట్ హాఫ్ పెట్టిన స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుంటది. సెకండ్ హాఫ్ అంత అనిపించదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో సెటప్ పెట్టి పే ఆఫ్ బాగా ఇస్తారు. సెకండ్ హాఫ్ ఇంకా డ్రామా మీద నడుస్తుంది కానీ ఆ డ్రామా చాలా స్లోగా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మెయిన్లీ. అదే నచ్చలేదు. అండ్ క్లైమాక్స్ ఇంటర్వల్ మనం చూసాం కదా, ఇలా లాగుతుంది. క్లైమాక్స్ దగ్గర మనం ఏమనుకుంటాం అదే జరుగుతుంది. కానీ బాగుంది క్లైమాక్స్ కూడా ఓకే అంతే. అండ్ హీరో గారు చాలా చాలా బాగా చేశారు. మెయిన్లీ కల్కి సినిమాలో ప్రభాస్ గారు పక్కన ఉంటారు కానీ ఈ సినిమా అయితే చాలా చాలా బాగా చేశారు. నేచురల్ గా చేశారు. మనలో పొరలుగా చేశారు. బాగుంది. హీరోయిన్ మాత్రం చాలా చాలా బాగున్నది. వీళ్ళిద్దరి మధ్య వచ్చే క్లైమాక్స్ లో ఎమోషన్స్ మాత్రం ఎత్తిపోయింది. చాలా చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ చెప్పాను కదా అక్కడక్కడ సీతారామం అనిపిస్తుంది కానీ గుడ్ గుడ్ సాంగ్స్ మ్యూజియం గుడ్ ఓకే. అండ్ నరేష్ గారు ఫాదర్ కింద చాలా బాగున్నారు. అండ్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేసిన ఆవిడ కూడా బాగానే చేశారు. మిగతా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా ఓకే గుడ్ సపోర్టింగ్ గా బాగానే చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ అంత రియలిస్టిక్ గా అనిపించలేదు. గుడ్ ఓకే ఓకే జస్ట్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బడ్జెట్ తక్కువ తెలిసింది కానీ గుడ్ బాగానే తీశారు. అండ్ మీరు చూసారు లేదా కామెంట్ చేయండి. ఎలాంటి అప్డేట్ కావాలంటే వెంటనే మా సినిమా కబుర్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ టంగ్ కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోండి. ఓకే థ్యాంక్ యూ.